పరమానందపురంలో పరమానందయ్య అనే గురువు ఆయన భార్య సుందరమ్మ నివసించేవారు. వారికి పిల్లలు లేకపోవడంతో వారు తమ దద్దమ్మలైన శిష్యులను సొంత పిల్లల్లాగే చూసుకునేవారు. అయితే ఈ శిష్యుల అమాయకపు చేష్టలు పరమానందయ్యకు తరచూ చిక్కులు తెచ్చిపెట్టేవి. కాళ్లపై గొడవ. ఒకసారి పరమానందయ్య తన భార్య శిష్యులతో కలిసి పొరుగురుకు బయలుదేరాడు. దారి మధ్యలో ఏరు దాటి చాలా దూరం నడిచిన తర్వాత పరమానందయ్య, ఆయన భార్య విపరీతమైన అలసట, ఒళ్ళు నొప్పులతో బాధపడసాగారు. గురువుగారు శిష్యులను పిలిచి ఒళ్ళు పట్టమని కోరారు. నలుగురు శిష్యులు ముందుకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కో అవయవాన్ని పట్టుకోవడం మొదలుపెట్టారు. ఒకడు కుడి చెయ్యి, ఇంకొకడు ఎడమ చెయ్యి, ఒకడు కుడికాలు, మరొకడు ఎడమకాలు పట్టనారంభించారు. శిష్యులు శ్రద్ధగా ఒళ్ళు పడుతుండటంతో పరమానందయ్యకు కొంత ఉపశమనం కలిగే నిద్రలోకి జారుకున్నాడు. ఈలోగా కాళ్లు పట్టే శిష్యుల మధ్య గొడవ మొదలైంది. నా కాలు మంచిది అంటే నా కాలే మంచిది అంటూ వాదనకు దిగారు. వాదన తీవ్రమే. ఒకరు మరొకరి కాలు కొట్టుకునే వరకు వెళ్ళింది. గొడవ చల్లారకపోవడంతో నీ కాలిని నరికేస్తా అన్నాడొకడు. నేను నీ కాలిని నరికేస్తా అని మరొకడు బదులిచ్చాడు. ఇల్లంతా వెతికి ఇద్దరూ చెరో గొడ్డలి తీసుకొచ్చి గురువుగారి కాళ్లను నరికి పారేసేందుకు సిద్ధపడ్డారు. వారి వాలకం చూసి మిగిలిన శిష్యులు హాహాకారాలు చేశారు. ఈ గలాటాకు గురువుగారికి తెలివి వచ్చింది. గురువుగారి భయం, సుందరమ్మ ఆగ్రహం. చేతుల్లో గొడ్డళ్లతో శిష్యులిద్దరూ కనిపించగానే పరమానందయ్య నిద్ర దెబ్బకు వదిలిపోయింది. మూర్ఖులు పట్టుదలకు పోయి నిజంగానే తన కాళ్లను నరికి పారేస్తారేమోనని భయం పట్టుకుంది. ఒరే వెధవల్లారా, మీరు తగవుపడి నా కాళ్లు నరుకుతారేమిట్రా? మీకేం పోయేకాలమొచ్చింది అంటూ లేవబోయాడు. అయితే చేతులు పడుతున్న శిష్యులిద్దరూ గురువుగారిని లేవనివ్వకుండా గట్టిగా నొక్కిపట్టి, గురువుగారు, ఈ వెధవలిద్దరూ ఎప్పుడూ ఇలాగే గొడవ పడుతుంటారు. మీరేమీ వాళ్ల గొడవ పట్టించుకోకండి. మేం మీ చేతులు పడుతున్నాం కదా అని సర్ది చెప్పసాగారు. ఈలోగా కాళ్లు పట్టే శిష్యులిద్దరూ గొడ్డళ్లు పట్టుకుని ఆవేశంగా గురువుగారి కాళ్లు నరకడానికి సిద్ధమయ్యారు. వారి వాలకం చూసి ఆయనకు గుండె గుభేలుమంది. వెంటనే, సుందరి, ఒకసారి ఇలారా అంటూ లోపల ఉన్న భార్యను కేకవేసి పిలిచాడు. భర్త పొలికేక విన్న సుందరమ్మ హుటాహుటిన బయటకు వచ్చింది. గొడ్డళ్లు పట్టుకుని భర్త కాళ్లను నరికేందుకు శిష్యుల వాలకం చూసి ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. మూర్ఖపు వెధవల్లారా, మీరు గొడవపడి గురువుగారి కాళ్లు నరికేస్తారా? ఉండండి, మీ పని చెబుతాను అంటూ అందుబాటులో ఉన్న దుడ్డుకర్ర తీసుకుని వాళ్లను చావబాది ఇంట్లోంచి తరిమేసింది. ఆ రోజంతా వాళ్లకు తిండి పెట్టలేదు. పరమానందయ్య దయ, శిష్యుల భోజనం. మరుసటి ఉదయం కూడా వాళ్లకు తిండి పెట్టలేదు. మరుసటి మధ్యాహ్నం ఇంటి బయట చెట్టు కింద కూర్చుని ఆకలికి అలమటిస్తూ దుఃఖిస్తున్న శిష్యులను చూసి పరమానందయ్యకు వాళ్లమీద జాలి కలిగింది. భార్య మనసు కరిగితేగాని వాళ్లకు ఆ పూట కూడా తిండి పుట్టదని ఆయనకు తెలుసు. అందుకే వెంటనే ఇంట్లోకి వచ్చి భార్యకు నచ్చజెప్పడం ప్రారంభించాడు. వాళ్ళు ఉత్త అమాయకపు వెధవలు, మనల్నే నమ్ముకుని మన ఇంట్లో పడి ఉంటున్నారు. ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తున్నారు. అప్పుడప్పుడు తెలివి తక్కువతనంతో పిచ్చి పనులు చేస్తుండవచ్చనుకో. అంతమాత్రాన వాళ్లకు తిండి పెట్టకుండా మార్చి చంపడం సరైన పని కాదు. మనం కాకపోతే ఈ ప్రపంచంలో వాళ్లను పట్టించుకునే దిక్కేది? మనకే పిల్లలు ఉండి వాళ్లే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే వాళ్లను వదిలేసుకుంటామా? పాపం ఆకలితో మాడుతున్నారు. వాళ్ల భోజనానికి ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. భర్త మాటలతో సుందరమ్మ కూడా ఆ పిచ్చి శిష్యులపై జాలిపడింది. 4 కేకలేస్తే సరిపోయేదానికి అనవసరంగా దుడ్డుకర్రతో బాధేశాను అని బాధపడింది. వెంటనే వంటకు ఉపక్రమించింది. భోజనానికి పిలుపు రావడంతో శిష్యులు మెల్లగా లోపలకు చేరుకుని సుందరమ్మ వడ్డించిన వంటకాలను ఆవురావురుమంటూ భోంచేశారు. పరమానందయ్య శిష్యులు, కథలో నీతి ఇది. మూర్ఖత్వం ఎల్లప్పుడూ ప్రమాదకరమైనది. అయితే అమాయకత్వంపై దయచూపడం ముఖ్యం. ఈ కథలో శిష్యులు తమ మూర్ఖత్వం, తెలివి తక్కువతనంతో గురువు ప్రాణాలకే ముప్పు తెచ్చారు. కాని గురువు
గురుపత్ని వారి అమాయకత్వాన్ని అర్థం చేసుకుని వారిని క్షమించి ఆకలి తీర్చారు. ఇది మనుషులు తప్పులు చేసినా వారిలోని అమాయకత్వాన్ని, అసహాయతను గుర్తించి దయతో వ్యవహరించాలని బోధిస్తుంది.